ఎక్కువ ఉన్నారనమాట నీకోసం వెయిటింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే నేను ఇప్పుడు వీడియోస్ పెడుతున్నాను కదా, అవి జస్ట్ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అంతయే పెడతానమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను కాకరకాయ ఫ్రై అయితే చేశాను అండ్ అలాగే మినప్పచ్చడి చేశాను. మినప్పప్పు పచ్చడి అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది విత్ కాంబినేషన్ కాకరకాయ ఫ్రై చేసుకుంటే. ఓ మై గాడ్, మీరైతే చాలా అంటే చాలా ఇష్టపడతారు. మీకు కావాలంటే రెసిపీ నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఓ మినప్పప్పు పచ్చడి కూడా ఉంటుందా అని అనేసి కొంతమందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా. అందుకోసం అయితే నేను చెప్తున్నాను. మినప్పప్పు పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని అలా కాకరకాయ తింటుంటే అబ్బా వారేవా ఉంటుంది, లాలజాలం అలా కారిపోతుంది అనమాట. అందుకే ఇంకా నేను మార్నింగ్ అయితే రాగి జావ కూడా చేసుకోలేదు, వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినాలి అనేసి డిసైడ్ అయిపోయేసి ప్రిపేర్ చేసేసాను. ఇక్కడైతే మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ గారికి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను మార్నింగ్ లేవంగానే ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని ఇల్లు కూడా చిమ్మేసిన తర్వాత అప్పుడు ఇంకా టిఫిన్ కూడా పెట్టేసి అప్పుడు అందరికీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసిస్తాను అనమాట. నాకు కంప్లీట్గా ఇంట్లో వర్క్ అంతా అయిపోవాలి, ఆ తర్వాతనే తినడము. ఓకే, ఈ విధంగా ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసేలోపు ఇంకా మా హస్బెండ్ గారు అయితే ఏమంటారు, స్నానం చేసి వచ్చేస్తారు. రాగానే ఇంకా తనకు కూడా వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా వేసేసుకుంటాను. చూశారు కదా, ఈ విధంగా వేడి అన్నంలో మినప్పప్పు పచ్చడి కాకరకాయ ఫ్రై ఫుల్ అంటే ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ అనమాట. సో చాలా ఎంజాయ్. ఫుడ్ తినేటప్పుడు నిజంగా ఎంజాయ్ చేసుకుంటూ ఆస్వాదించుకుంటూ తినాలి, అప్పుడే మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీకు మన వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. హోప్ ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జరా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక చూసారు కదా, నేనైతే బీరువా అయితే సదరడానికి తీసానమాట. లిటరల్లీ నేను 1 మంత్ నుంచి అనుకుంటున్నాను బీరువా సదరాలి అనేసి. ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరింది నాకు. ఇంకా శారీస్ అన్నీ తీసాను. ఈ విధంగా నేను ఒక కాటన్ క్లాత్లో అయితే పట్టు శారీస్ అన్నీ కట్టి పెట్టుకున్నాను. ఈ విధంగా మనము పట్టు శారీస్ ఏవైతే ఉంటాయో అవి కాటన్లో కట్టి పెట్టుకుంటే బాగుంటాయంట మా మమ్మీ చెప్పారు. అందుకే ఇంకా నా శారీస్ కూడా నేను ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. అదే ఇప్పుడు ఇంకా తీసేసి ఇప్పుడు బ్లౌజెస్ శారీస్ వేటికి అవి సర్దుకొని పెట్టుకుందామనేసి ఇక్కడ తీసానమాట. నెక్స్ట్ వ్లాగ్లో నా మ్యారేజ్ శారీ, రిసెప్షన్ శారీ అవి క్లియర్గా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇది రీసెంట్గా కొన్నాను. రెడ్ కలర్ శారీ విత్ మగ్గం వర్క్ బ్లౌజు కాంబినేషన్ చాలా బాగుంటుంది, కట్టుకోవాలి ఈ కమ్మింగ్ డేస్లలో. ఇదే అనమాట బ్లౌజు. ఫస్ట్ చూపించాను కదా శారీ, అది రిసెప్షన్ శారీ అనమాట. ఈ వ్లాగ్లో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను జస్ట్ అలా శారీస్ చూపించేస్తున్నాను అంతే. ఇది మేనమామ శారీ అనమాట. తలంబ్రాల శారీ కూడా జస్ట్ అలా చూపించాను. బట్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను మీకు చూపిస్తాను. నా మ్యారేజ్కి పెట్టిన శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ శారీస్ అన్నీ కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇంక ఇవన్నీ కూడా నీట్గా ఏ బ్లౌజ్కి ఏ శారీ అనేది సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇది నా తలంబ్రాల శారీ. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అప్పుడు కట్టుకున్నానంటే ఇప్పటివరకు ఇంకా కట్టుకోలేదన్నమాట. ఈసారి కట్టుకోవాలని ప్లాన్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి బ్లూ విత్ కాపర్ మిక్స్ వచ్చింది. ఇక్కడ ఇంకా వీళ్ళ ఆల్బమ్స్ చూస్తూ ఉన్నారనమాట మా ఆడబిడ్డ మా పాప. మెచ్యూర్ శారీ, మెచ్యూర్ అయినప్పుడు పెట్టిన శారీ. అండ్ ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ విత్ బ్లౌజ్. ఓకే, అండ్ మేనమామ పెట్టిన శారీ. ఆ శారీ ఇది మేనమామ పెట్టిన శారీ అండ్ మా మమ్మీ పెట్టిన శారీ. ఇది పెళ్ళికి పెట్టిన శారీ. ఓకే, ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లేదనుకుంటా. అండ్ ఇది తలంబ్రాల శారీ విత్ బ్లౌజ్. ఓకే, ఇది రిసెప్షన్ శారీ. ఓకే, విత్ బ్లౌజ్. ఇది రీసెంట్గా కొన్నాను విత్ మగ్గం వర్క్ శారీ రెడ్. అండ్ ఇది కూడా రీసెంట్గా కొన్నాను విత్ బ్లౌజ్, సింపుల్ బ్లౌజ్. అండ్ ఇది అన్నయ్య
మ్యారేజ్ కోసం అని కొన్నది. ఓకే, దట్స్ ఇట్. డన్. బాయ్. ఈ శారీస్ ఇవి శారీ పెట్టికోట్స్ అండ్ ఎక్స్ట్రా బ్లౌజెస్. దిస్ ఇస్ బ్యాంగిల్స్, మై బ్యాంగిల్స్, డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, ఆల్బమ్స్, డైలీ వేర్ శారీస్. ఏంటి ఇంత తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా? నేను బేసిక్గా శారీస్ కట్టను కదా, అందుకే ఇంత తక్కువ ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.